ఆత్మ ఫలించాలంటే 3 విషయాలు. ఒకటి, కండ్లు దేవుని వాక్యాన్ని చూడాలి. లోపలున్న ఆత్మ ఫలించాలంటే కండ్లు దేవుని వాక్యాన్ని చూడాలి. 2, నోరు దేవుని వాక్యాన్ని చదవాలి. 3, చదివింది చెవిన ఆత్మ దగ్గరికి వెళ్ళి చేరేది ఈ 3 విషయాలు, 3 అనుభవాల ద్వారా. దేవుని వాక్యం నీ ఆత్మలోకి చొరబడాలంటే ఈ 3: 1 కండ్లు, 2 నోరు, 3 ఇవి గనక చేయకుండా ఏదో అనాలోచనగా అశ్రద్ధగా ఉన్నారనుకోండి, ప్రయోజనం ఫలించదు, ఆత్మ ఫలించదు. వాక్యం చెప్పిన వెంటనే అందరూ తీయాలి. కనీసం ఒక్కళ్ళ స్వరం పెద్దగా వినబడుతున్న మిగతా వాళ్ళు కొనగాలి. కనీసం మీరు చదివేది మీకైనా వినబడాలి. అది కదా చెప్పేది. లేకపోతే